కాశీబుగ్గలో తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలిచివేసిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఘటనలో 10 మంది మృతి చెందడం బాధాకరమని చెప్పారు. ఘటన జరిగిన ఆలయం ప్రైవేట్ ఆధీనంలో ఉందన్నారు. ఆలయం కెపాసిటీ 5,000 మాత్రమేనని, కెపాసిటీకి మించి 25,000 మంది భక్తులు వచ్చారని తెలిపారు. రద్దీ ఎక్కువ కావడంతోనే తొక్కిసలాట జరిగిందని తెలిపారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కాశీబుగ్గలో తొక్కిసలాట ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్. భక్తులు మరణించడం అత్యంత విచారకరమని అన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని తెలిపారు. చిన్న తిరుపతిగా పేరుగాంచిన కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట విషాదాన్ని మిగిల్చింది. 10 మంది భక్తులు చనిపోయారు. పలువురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాటకు ప్రధాన కారణం క్యూలైన్లలో ఏర్పాటు చేసిన రైలింగ్ విరిగిపోవడమేనని ప్రాథమికంగా తెలుస్తుంది. కార్తీక మాసం ఏకాదశి కావడంతో భక్తులు పెద్ద ఎత్తున కాశీబుగ్గ ఆలయానికి తరలివచ్చారు. భక్తుల సంఖ్యను అంచనా వేయడంలో విఫలమైన నిర్వాహకులు అందుకు తగిన ఏర్పాట్లు చేయకపోవడంతో ఆలయ ప్రాంగణంలో ఉన్న రైలింగ్ కూలి తొక్కిసలాట చోటు చేసుకుంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో టెక్కలి రామేశ్వరంకి చెందిన ఏదూరి చిన్నమ్మ, టెక్కలికి చెందిన రాపాక విజయ, దుక్కవాణిపాటికి చెందిన మురిపింటి నేలమ్మ, శివరాంపురానికి చెందిన యశోదమ్మ, బెల్లిపట్టి ఆటకు చెందిన దువ్వు రాజేశ్వరని గుర్తించారు. రైట్, కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ప్రజెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? అలాగే అక్కడికి వచ్చిన అధికారులు కానీ మంత్రులు కానీ ఏమని చెప్తున్నారు ఎంక్వైరీ చేస్తే? ఎస్ శాలిని, ఏదైతే మరి ఘటన ఇది చాలా విషాదం అని చెప్పుకోవచ్చు. ఏదైతే మరి ఆరాధ్య దైవంగా కొలిసేటువంటి వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి వచ్చినటువంటి భక్తులకి మరి దాదాపు 10 మంది మృతి చెందటం, అటు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా దిగ్భ్రాంతికి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఈరోజు తొలి ఏకాదశి అవటంతో కూడా పెద్ద మొత్తంలో కూడా వెంకటేశ్వర స్వామి భక్తులు అన్ని ఆలయాలకు కూడా పోటెత్తారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే శ్రీకాకుళంకి సంబంధించినటువంటి ఒక ప్రైవేట్ వ్యక్తి నిర్మించినటువంటి ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కాశీ బుగ్గ వెంకటేశ్వర స్వామి నివాసానికి దాదాపు 25,000 మంది కూడా ఒక్కసారిగా కూడా వచ్చినటువంటి పరిస్థితి. అంటే ఆ నిర్వాహకుడు కూడా ఊహించలేదు, ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో భక్తులు వస్తారని ఊహించలేదని కూడా ఆయన ప్రత్యక్షంగా చెప్తున్నటువంటి పరిస్థితి మనకి ఆయన మాటల్లోనే వివరించారు. అయితే ముందస్తుగా మరి ఇంత పెద్ద మొత్తంలో దాదాపు 10 ఎకరాల్లో మరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టాడంటే ఖచ్చితంగా భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉంది. అటు అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో కూడా విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో భక్తులు వచ్చేటప్పుడు దేవాదాయ శాఖ పూర్తి స్థాయిలో కూడా మరి ఇంత పెద్ద మొత్తంలో వచ్చినప్పుడు ఖచ్చితంగా వారి యొక్క పర్యవేక్షణ ఉండాల్సినటువంటి బాధ్యత ఉంది. అయితే దానికి అదే క్రమంలో ఏదైతే నిర్వాహకుడు ఉన్నాడో ఖచ్చితంగా స్థానిక పోలీస్ స్టేషన్కి వివరించాల్సినటువంటి, ఎందుకంటే పెద్ద మొత్తంలో భక్తులు వచ్చేటువంటి సమయంలో పోలీసు సపోర్ట్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అయితే పూర్తి స్థాయిలో ఒకవేళ వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి భక్తులు కూడా చాలామంది వాలంటీర్లకు కూడా పనిచేసేటువంటి అవకాశం, ఎందుకంటే మనం సాక్షాత్తు తిరుపతి దేవస్థానంలోనే చూస్తున్నాం. ఒక పోలీస్ అధికారులే కాకుండా పోలీస్ సిబ్బందే కాకుండా వాలంటీర్ వ్యవస్థ పూర్తి స్థాయిలో కూడా భక్తులకి పనిచేసేందుకు కూడా తీవ్రంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే వాటన్నిటిని కూడా మరి పూర్తిగా మరి నిర్వాహకుడు కానీ స్థానికంగా ఉన్నటువంటి దేవాదాయ శాఖ అధికారులు కూడా పూర్తిగా విఫలమయ్యారనేది కూడా మాకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు మరి బార్ గేట్స్ సంబంధించి కూడా మరి వారు నిర్మించేటప్పుడు వాటి యొక్క మరి నాణ్యత ఎలా ఉంది, పూర్తి స్థాయిలో మరి ఇంత పెద్ద మొత్తంలో భక్తులు వచ్చేటప్పుడు కనీసం బాధ్యత, అదేవిధంగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత. ఎందుకంటే ప్రాణం చాలా విలువైంది. దాదాపు 10 మంది ఇప్పటికే మృతి చెందారు, చాలామంది గాయాలయ్యాలి, మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. ఎందుకంటే పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. పెద్ద మొత్తంలో కూడా భక్తులు వచ్చినప్పుడు ఖచ్చితంగా
అటు ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే ఇప్పటికే మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దీనిపై వివరణ ఇచ్చారు. ఏదైతే మరి భక్తులు తీవ్రంగా ఒకేసారి ఎక్కువ మంది రావడంతో బార్గేట్స్ పూర్తిగా బ్రేక్ అయిన తర్వాతగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ఇప్పటికే 10 మంది మృతి చెందినట్టు కూడా వివరాలు తెలుస్తున్నాయంటూ కూడా చెప్పారు. అయితే పదే పదే దేవాదాయ శాఖ అధికారులు కానీ దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి మంత్రి కూడా ఇలాంటి ప్రైవేటు దేవాలయాలకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు కానీ అదేవిధంగా భక్తులకు కూడా పదే పదే దేవాదాయ శాఖ వివరిస్తుందని కూడా ఆయన మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పటికే 2 మంత్రులు అక్కడికి వెళ్ళారు. అచ్చెన్నాయుడు ప్రత్యక్షంగా ఏర్పాట్లు చూస్తున్నారు. ఏదైతే మరి అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రుల్ని పూర్తి స్థాయిలో ఆదుకునే విషయం కానీ అదేవిధంగా అక్కడ ఎవరైతే మరి తొక్కిసలాటలో మరి పూర్తి స్థాయిలో హాస్పిటల్కి తరలించడం వారికి మెరుగైన వైద్యం అందించడానికి కూడా ప్రభుత్వం కృషి చేస్తుంది. ఎందుకంటే హఠావుటిగా రాష్ట్ర ముఖ్యమంత్రి అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంపై కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై 10 మంది మృతి చెందినటువంటి నేపథ్యంలో కూడా మరింత ఎక్కడా కూడా ప్రమాదం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే విషయంపై ఒక దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏదైతే ఈ ఘటనకి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని వారి అందరిని కూడా ఆదుకోవాలంటూ కూడా ఆయన వివరణ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఖచ్చితంగా శాలిని ఈ ఘటన చాలా సీరియస్గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. ఎందుకంటే నిర్వాహకుడు కట్టడం తప్పు కాదు, అదేవిధంగా భక్తులు రావటం తప్పు కాదు, కానీ అక్కడ పాటించాల్సినటువంటి పరిణామాలు పూర్తిగా విఫలమయ్యారు. ఎందుకంటే నిర్వాహకుడు ఇంత పెద్ద మొత్తంలో ఖచ్చితంగా 25,000 మంది అంటే ఒకేసారి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పెద్ద మొత్తంలో భక్తులు వచ్చేటప్పుడు ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి ఆ పోలీస్ స్టేషన్కి సమాచారం ఇవ్వాలి. స్థానిక సిఐకి ఎస్ఐకి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ ఎస్పీ లెవెల్లో కనుక ఖచ్చితంగా ఇస్తే మాత్రం అటు ఒక స్పెషల్ పార్టీ పోలీసులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ ఘటన దాన్ని కొంత అరికట్టేటువంటి అవకాశం ఉంది. అయితే దీంట్లో నిర్వాహకుడు పూర్తిగా విఫలమయ్యాడు. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో భక్తులు వచ్చేటప్పుడు మరి దేవాదాయ శాఖ అధికారులు కూడా దీన్ని పరిగణలో తీసుకోవాలి. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో భక్తులు వచ్చేటప్పుడు మరి దేవాదాయ శాఖ ఏం చేస్తుంది అనేది ఒక ప్రశ్న. ఎందుకంటే ఇంత భక్తులు వచ్చేటప్పుడు ఖచ్చితంగా దేవాదాయ శాఖ కనుసైగల్లో ఆ గుడి ఏర్పాట్లు జరగాలి. అదేవిధంగా మరి వెంకటేశ్వర స్వామి తిరుపతి తర్వాత మరి ఒక చిన్న తిరుపతి లాగా భావించేటువంటి భక్తులు భావించేటప్పుడు ఖచ్చితంగా దేవాదాయ శాఖ దీన్ని పరిగణలో తీసుకోవాలి. దేవాదాయ శాఖ అవసరమైతే ఏదైతే మరి ఆ యాజమాన్యానికి సంబంధించినటువంటి నిర్వాహకుడు ఉన్నారో వారిని భాగస్వాములుగా కలిపి దేవాదాయ శాఖ అధికారులు మరి నిర్వహించాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ దశగా ఇప్పటికైనా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దాదాపు 10 కుటుంబాల్లో విషాదం నెలకొంది. పూర్తి స్థాయిలో మరి ఏకాదశి రోజు మరి దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్ళినటువంటి సమయంలో 10 మంది మృతి చెందినటువంటి ఘటన ఇది ఒక చిన్న విషయం కాదు. అది పూర్తి స్థాయిలో కూడా నిర్వాహకుడి పైన కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దాదాపు 50 ఎకరాల భూమిలో మరి ఆయనకున్నటువంటి ఆస్తిలో 10 ఎకరాల భూమిని మరి దేవుడికి భక్తులకి అందుబాటులో ఉండే విధంగా భక్తులకి మరి పుణ్యం వచ్చే విధంగా ఆయన ఏర్పాటు చేయటం తప్పు కాదు. కానీ పూర్తి స్థాయిలో ఆ నిర్వాహకుడు దేవాదాయ శాఖ ప్రభుత్వానికి సంబంధించి ఆయన చేసేటువంటి ప్రతి కార్యక్రమం కూడా దేవాదాయ శాఖ అటు స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారులకి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో భక్తులు వస్తే మాత్రం ఖచ్చితంగా దీనికి ఆదాయం కూడా పెద్ద ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది ఏదైతే భక్తులు ఇచ్చేటువంటి ఆదాయంతో పూర్తి స్థాయిలో కూడా మరి వాలంటరీ వ్యవస్థని తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే సెక్యూరిటీ వ్యవస్థ ప్రైవేట్ సెక్యూరిటీ, ఎందుకంటే చాలా ఆలయాలు చాలామంది నిర్వాహకులు ప్రైవేట్ నిర్వాహకులు నడుస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశే కాదు అన్ని రాష్ట్రాల్లో ఇదే కొనసాగేటువంటి. ఎందుకంటే ఒక కమిటీ రూపంలో ఒక గుడికి కనీసం కమిటీ రూపంలో 10 మంది కమిటీ సభ్యులు ఉంటారు. ఆ కమిటీల సభ్యులకు సంబంధించి ఖచ్చితంగా ఏదైతే ప్రారంభం దాదాపు 4 సంవత్సరాలు ఈ టెంపుల్ ప్రారంభమై 4 సంవత్సరాలు పూర్తయిందని చెప్తున్నారు. ఈ 4 సంవత్సరాల నుంచి కూడా దానికి ఒక కమిటీ పూర్తి స్థాయిలో ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రతి నెల ఆదాయాలకు సంబంధించి కానీ ఏర్పాట్లకు సంబంధించి కానీ భక్తుల సౌకర్యాలకు సంబంధించి కూడా కమిటీ యొక్క మరి పూర్తి స్థాయిలో కూడా నిర్వాహకులు మరి మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంది. ఆ కమిటీ సభ్యులు కూడా ఏదైతే ఏర్పాట్ల గురించి కూడా ప్రతి నెల ఒక మినిట్స్ బుక్ లాంటి ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆలయం ఒక వ్యక్తి పెట్టేది కాదు, ఖచ్చితంగా దానికి ఒక కమిటీ ఉంటుంది, దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాటన్నిటిని కూడా పరిగణలో తీసుకుని పూర్తి స్థాయిలో భక్తుల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత అటు నిర్వాహకుడుకు అటు దేవాదాయ శాఖ అధికారులకి మంత్రులకి అటు రాష్ట్ర ముఖ్యమంత్రి పైన కూడా బాధ్యత ఉంది. అయితే ఈ ఆ
దిశగా కూడా ఎవరు మరి దీన్ని చేయనటువంటి పరిస్థితి. అందుకనే ఈ 10 మంది మృతి చెందటానికి ప్రభుత్వ నిర్లక్ష్యం కావచ్చు, అదేవిధంగా పూర్తి స్థాయిలో కూడా మరి ఏదైతే నిర్వాహకుడు నిర్లక్ష్యం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే దేవాదాయ శాఖ ఇంత పెద్ద మొత్తంలో భక్తులు వచ్చేటప్పుడు ఖచ్చితంగా నిఘా వ్యవస్థ పనిచేసేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా పోలీస్ అధికారులు, ఎందుకంటే ముఖ్యంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పెద్ద మొత్తంలో ప్రతి ఆలయానికి తొలి ఏకాదశి రోజు తెల్లవారుజాము 4 గంటల నుంచి కూడా భక్తులు పోటెత్తేటువంటి అవకాశం ఉంది. భక్తులు వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ స్థానికంగా ఉన్నటువంటి ఎస్పీ స్థాయి అధికారికి కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత అటు ఇంటెలిజెన్సీ అధికారులకు ఉంది. అయితే మరి ఆ దశగా కూడా మరి ఎక్కడా కూడా ఇది జరగనటువంటి పరిస్థితి. బార్గేట్స్ ఏర్పాటు చేసిన, ఎందుకంటే 4 సంవత్సరాల క్రితం బార్గేట్స్ తయారు చేశారంటే ఖచ్చితంగా మరి ఇంత పూర్తి స్థాయిలో మరి కూలిపోవటం అటువంటిది కూడా మరి కొంత ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక్కసారిగా భక్తుల్ని అక్కడికి లోపలికి పంపించేటువంటి సమయంలో ఇది జరిగిందంటున్నారు. అదేవిధంగా ఏదైతే ఈ టెంపుల్కి సంబంధించి లోపలికి వెళ్ళే రహదారి కానీ బయటకు వచ్చేటువంటి రహదారికి ఒకే రహదారి అవటంతో కూడా ఈ ఘటన కొంత ఇంతమంది చనిపోవటానికి కూడా కారణమైందంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే మనం ప్రతి టెంపుల్లో చూస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వ అధికారులకి ఒక బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఒక టెంపుల్లో భక్తులు వచ్చేటప్పుడు రహదారులు వేరు చేస్తారు. భక్తులు రద్దీ ఉండేటప్పుడు దాన్ని లాంగ్ డిస్టెన్స్లో కూడా భక్తులకి బార్గెట్స్ కట్టేటువంటి అవకాశం. అంటే ఇది పూర్తిగా ప్రణాళిక లోపం. ఎందుకంటే మరి నిర్వాహకుడు పూర్తి స్థాయిలో ఇంత పెద్ద మొత్తంలో భక్తులు వచ్చేటప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం పోలీస్ అధికారుల యొక్క సహాయం తీసుకోవాలి. పెద్ద స్థాయిలో వాలంటరీ వ్యవస్థ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అవన్నీ కూడా పూర్తిగా నిర్లక్ష్య వైఖరి కనపడుతుంది. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో 10 మంది మృతి చెందినటువంటి నేపథ్యంలో కేవలం నేను పుణ్యం రావడానికి భక్తులకి అందుబాటులో ఉండటానికి నాకున్నటువంటి 50 ఎకరాల పొలంలో 10 ఎకరాల భూమిలో నేను ఆలయాన్ని నిర్మించాను, భక్తులకి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే విధంగా చేశానని చెప్పటం వరకు చెప్పేటువంటి మాటలు పూర్తిగా మరి నిర్లక్ష్య వైఖరి కనపడుతుంది. ఎందుకంటే అంత పెద్ద 25,000 మంది ఒకే రోజు తొలి ఏకాదశి రోజు 25,000 మంది వచ్చారంటే ఒక పెద్ద ఆలయానికి పూర్తి స్థాయిలో ఒక చరిత్ర ఉన్నటువంటి ఆలయాలకి వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే మౌత్ పబ్లిసిటీ, అంటే గత 4 సంవత్సరాల నుంచి కూడా మౌత్ పబ్లిసిటీ ద్వారా అటు తిరుపతి దర్శనానికి వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు అక్కడ దర్శనం చేసుకునే వాళ్ళు ఇక్కడ ఒక చిన్న తిరుపతిలా కొలిచేటువంటి భక్తులు ఒక్కసారిగా కూడా మౌత్ పబ్లిసిటీ ద్వారా కూడా ఇంత పెద్ద మొత్తంలో కూడా వచ్చారనేది కూడా మనకి అందుతున్నటువంటి సమాచారం. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా అటు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా దీనిపైన ఆరా తీస్తున్నారు. ఇప్పటికే అటు దేవాదాయ శాఖ సంబంధించినటువంటి విజిలెన్స్ అధికారులు అదేవిధంగా అక్కడ జరిగినటువంటి ఘటన పైన కూడా పూర్తిగా నివేదిక ఇవ్వాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం కోరినటువంటి నేపథ్యంలో అయితే ఏదైతే మరి మృతి చెందినటువంటి ప్రాణాలని తిరిగి తీసుకురాలేము కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి టెంపుల్స్ని రాష్ట్ర ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఏదైతే మరి పూర్తి స్థాయిలో నిర్వాహకుడిని భాగస్వాములుగా కలుపుకొని ఏదైతే ఈ టెంపుల్ యొక్క ఆరాధ్య ఏదైతే భక్తులు పూజించేటువంటి నేపథ్యంలో వారి మనోభావాలు దెబ్బతినకుండా ఏదైతే జరిగిన నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారికి న్యాయం చేసి ఇలాంటి ఘటనలు ఇలాంటి విషయాలు మళ్ళీ పునరావృతం కాకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన సీరియస్గా దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ రమేష్.